హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మన ఛానల్ ముందుకు వచ్చారు మన ఆర్గనైజేషన్ సెక్రటరీ రాణి మేడం గారు, పిట్టకడప రాణి మేడం గారు. వారి యొక్క సమయాన్ని ప్రజల కొరకు మీడియా ముందు కేటాయించి ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వబోతున్నారు. అదే ఈ ట్రాఫిక్ విషయంలో జరిగినటువంటి ఇబ్బందులను గురించి వారు ప్రజలకు తెలియపరచాలనుకున్నారు. వారి మాటలో మనం విన్నాం. నమస్తే సార్. హెచ్ఆర్పిడబ్ల్యూఓకి మాకు సార్కి నమస్కారం. మిగతా మీడియా మిత్రులు కూడా నమస్కారం. నేను తెలియచేయడం ఏమనగా, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తురు కదా, ట్రాఫిక్ సిగ్నల్ పాటిస్తలేదు, మళ్ళీ హెల్మెట్ పాటిస్తలేదు. ఇవి ఇంపార్టెంట్, ముఖ్యం. ఇప్పుడు రోడ్డు మీద బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా నమ్మకం తక్కువ. ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు వస్తారని ఇంట్లో ఎంతమంది ఎదురు చూస్తారు, తల్లిదండ్రులు ఎదురు చూస్తారు, భార్య పెళ్ళి అయితే భార్య ఎదురు చూస్తారు, అక్క చెల్లెళ్ళు ఎదురు చూస్తుంటారు. అనార్థంగా పోయి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి నిన్ననే తండ్రి కొడుకులు యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. పాపం వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ తోబుట్టులు కానీ ఎంత శోకిస్తున్నారు. ఎంత దుర్మరణం పాలు కాకుండా మనము రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి. నేను మద్యం దాగి బండ్లు నడపొద్దు. ఒకటి, మద్యం దాగి బండ్లు నడిపితే వాడు ఎటు పోతున్నా వానికే తెలియదు. రోడ్డు మీద పోతే డ్రంకింగ్ కానీ వాళ్ళు ఆపేస్తారు, ఆడ ఫైన్ కట్టాలి, లేకపోతే బండి లాగేసుకుంటారు. అదొక న్యూసెన్స్. కష్టపడ్డ డబ్బులన్నీ మందుకు పెట్టి రూల్స్ రెగ్యులేషన్ పాటించకుండా దుర్మార్గాల పాలు కావడం ఇది కరెక్ట్ కాదు. మన జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం ఉంది కానీ మంచిగా ఉపయోగించండి, చెడుకు కాదు. నేను చనిపోతే ఏమొస్తుంది, యాక్సిడెంట్ అయి చనిపోతే ఎంతోమంది రోడ్ల మీద దుర్మానాలు యాక్సిడెంట్లు అయ్యి 4-5 బండ్లు బండి తలిగి ఢీకొని రోడ్ల మీద బస్సుకు ఢీకొంటూ ఉన్నారు. ట్రావెల్స్కు బస్సు లారీలు ఎక్కడో దూరం నిద్ర కాచి దూరం విలేజ్ల పొంటి పోయే వాళ్ళు కూడా నిద్ర కాచి యాక్సిడెంట్లు అవుతున్నారు. ఇలాంటివి కాకుండా మీరు కొంచెం జ్ఞానంతో నడుచుకుంటే సమాజంలో మనం బాగుపడాలి, ఇతరులను బాగుపరిచే నాలెడ్జ్ మనం తెచ్చుకోవాలి. మనకు దేవుడు ఇచ్చిన జ్ఞానం ఉంది కాబట్టి ఇది మంచి ఇది చెడు మనకు తెలుసు మనసులో, కాబట్టి అది ఉపయోగించాలి. ఓ చెడు దారికి వెళ్ళొద్దు, మంచిని ఉపయోగించండి. మంచి 10 మందికి చెప్పండి. చెడు పాకినంత తొందరగా ఏదైనా ఇమ్మీడియట్గా చెడు మెసేజ్ వెళ్ళిపోతాయి. అదే మంచి ఎందుకు వెళ్ళాయి, ఆ మంచిని ఉపయోగించండి, మంచి మెసేజ్లు పెట్టండి. మనుషులు మేల్కొని 10 మందికి ఉపయోగపడే మెసేజ్లు పెట్టండి. పేపర్లో కానీ మీడియాలో కానీ ఏదైనా మంచి జరగాలి, మంచి కోరుకోవాలి. మనము మన సమాజంలో మనము ఏందో మనం నిరూపించుకోవాలంటే మనం జాగ్రత్త ఉండి పక్కనికి జాగ్రత్త ఉండమని చెప్పాలి. వెళ్తుండగా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే రోడ్డు వెళ్తుండగా మనం దారి సరి చూసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆగాలి. ట్రాఫిక్ ఎక్కువ సిగ్నల్ పడ్డా ఎమ్మడే వెళ్ళిపోతుంది. ఎందుకు అంత తొందర, సావుకు తొందరగా రా అని పిలుస్తున్నట్టు యమధర్మరాజు రా అని పిలుస్తూనే ఉంటాడు. మనం మాత్రం మనకి తెలుసు కదా, రెగ్యులేషన్ పాటించాలి. తొందరతో పడి ఉరుకోవద్దు. నేనే ముందు పోవద్దు. మైనర్ పిల్లలకి మాత్రం బైకులు ఇప్పియొద్దు. తల్లిదండ్రి చెప్పాలి పిల్లలకి, మీరు చిన్న వయసు పరిగెత్తి బండ్లు నడపొద్దు, స్పీడ్ తగ్గించాలి. 50 వరకే పోవాలి. 40 పోయినా నో ప్రాబ్లం, మెల్లగా పోవాలి. ఎందుకు ఉరకాలి? 100 స్పీడ్లో పోయి టక్కుమని గుడ్డి చచ్చిపోతే టక్కుమని ప్రాణం పోతుంది. నిమిషంలో పోతుంది ప్రాణం. ఆ ప్రాణం మళ్ళీ తిరిగి తెచ్చుకోగలమా? తెచ్చుకోలేము కదా. మన తోడబుట్టిన వాళ్ళు, మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి దేవుడిచ్చిన ప్రాణం అండి. ఆ ప్రాణం పోతే మళ్ళీ రాలేదు కదా తిరిగి. మనం తెచ్చుకోగలుగుతామా? అది కాపాడుకునే బాధ్యత మనలో ఉండాలి. మనలో ధైర్యం ఉండాలి, మనలో శక్తి ఉండాలి, మనలో జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి మనలో. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలము. ఇవి ఎందుకు మీరు పాటించలేరు? దుర్మరణాల పాలు కాకండి, దయచేసి యాక్సిడెంట్లు కాకండి. మనము కరెక్ట్ ఉన్నా కానీ ఎదుట వ్యక్తి కరెక్ట్ ఉండడు, స్పీడ్లో వచ్చేస్తాడు. కొంచెం మనమే తప్పుకోవాలి. వాడు వస్తూ నేనెందుకు సందేయను, నేనే వెళ్ళిపోతాను మాత్రం పరిగెత్తకండి దయచేసి. ఎందుకంటే ఈ రోజులలో ఎక్కడికి వెళ్ళి ఏ వ్యక్తి ఏ అడ్డం వచ్చి రోడ్డు దాటుతుంటే దుర్మరణాల పాలవుతారు. పట్టుమని లారీ డిసెంబర్ మొన్న రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ఆడామెకి ప్రాణాలు కోల్పోయింది. పాపం తన పిల్లలు, తన భర్త, తన ఇల్లు ఆగమైపోయింది. అది తీయగలమా? మళ్ళీ తీసుకురాలేము కదా. అది కొద్దిగా చూసి ఆలోచించి నిదానంగా జరగండి.
మనము గంటల సేపట్లో పరిగెత్తే బదులు 2 గంటల్లో పోదాం, నిమ్మలంగా పోయి చేసుకోవాలి. ప్రాణం ఉంటే ఇలా కాకుంటే రేపైనా మనం చూసుకోవచ్చు ఏ పనైనా. కానీ అప్పుడప్పుడు చేసుకొని ప్రాణం పోయినాక అన్నీ కోల్పోతాం కదా, మళ్ళీ తిరిగి తెచ్చేయలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా రోడ్డు రెగ్యులేషన్స్ రూల్స్ పాటించి మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే రాణి మేడం గారు, మీరు ఇచ్చిన ఈ మంచి మెసేజ్ ప్రజలందరూ వినియోగించుకోవాలి. వాస్తవంగా ఇక్కడ నేను కూడా గమనించిన గతంలో ఒక 1 మంత్ బిఫోర్ నేను కొన్ని విషయాల మీద నల్గొండ జిల్లా మిర్యాలగూడెంకి వెళ్ళడం జరిగింది. అక్కడ మిర్యాలగూడెంలో పరిస్థితి చూస్తే హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు ఒక 5% కూడా లేరండి హెల్మెట్ ధరించే వాళ్ళు. వారు డ్రైవింగ్ చేసే విధానం కూడా చాలా డిస్టర్బెన్స్ పరమైన డ్రైవింగ్. ఒక మిర్యాలగూడెంనే కాదు, చాలా పట్టణాలలో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని అభివృద్ధి చెందిన నగరాలు అంటే ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే మ్యాక్సిమం అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్ఎడ్యుకేటెడ్ అందరూ కలిపి ఉన్నా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా ఇక్కడ మ్యాక్సిమం 95% పాటిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇదే విధంగా ప్రతి ఏరియాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేలాగా ప్రభుత్వాలు ట్రాఫిక్ సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీని మీద దృష్టిని సాధించి వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్ల అవగాహనను కలిగించి ఈ యాక్సిడెంట్లని నివారించాలి. హెల్మెట్ ధరించమని ఖచ్చితంగా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అసలు హెల్మెట్ లేకుండా ఒక్క బైక్ కూడా కనపడకుండా ఉండాలి. ఇది ప్రపంచంలో ఒక సంచలనం లాగా నిలవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ట్రాఫిక్ పోలీసు వారిని అందరినీ కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున సవినయంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.